చలిలో వింటర్లో గార్డెనింగ్ అంటే బోరింగ్ అనిపిస్తోందా? మీ మూడ్ సెట్ చేయనా? మా ఇంట్లో మా గార్డెన్లో ఈ వింటర్లో ఏం హార్వెస్ట్ చేశానో చూడండి. బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లో ఉన్న ట్యూమరిక్, మా ఇంట్లో పెంచిన చెరుకు అండ్ స్ప్రింగ్ కోసం నేను వేసిన కొత్త సీడ్స్. నమస్కారం, నేను శ్రీదీప్. Welcome to Blossom Your Way, where we focus on growing what matters in your garden, your home and your life. జూలైలో అడిలైడ్ వింటర్ సీజన్ చాలా క్వైట్గా బోరింగ్గా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ మా గార్డెన్లో మాత్రం అస్సలు అలా లేదు. ఈ మంత్ నేను వింటర్లో వీడ్స్ క్లియర్ చేశాను, మట్టిని రిఫ్రెష్ చేశాను, స్ప్రింగ్లో మంచి గ్రోత్ కోసము మా ఫ్రూట్ ట్రీస్ అన్నింటినీ ప్రూన్ చేశాను. ఇంకా నేను చాలా గుడ్ గర్ల్ లాగా పేషెంట్గా వెయిట్ చేసి చాలా స్పెషల్ క్రాప్స్ అయిన పసుపు ఇంకా చెరుకుని హార్వెస్ట్ చేశాను. అండ్ ఈ అమేజింగ్ హార్వెస్ట్తో పాటు రాబోయే గ్రోయింగ్ సీజన్ కోసం సీడ్స్ కూడా సో చేశాను. అవన్నీ ఏం చేశాను, ఇంకా ఏమేం పనులు చేశాను, అన్ని ముచ్చట్లు చెప్పేసుకుందామా? మనము ఈ మంత్ చేసినవన్నీ చెప్పే ముందు మా గార్డెన్ వింటర్లో రియల్గా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేది మా నిమ్మకాయ చెట్టు ఫస్ట్, తర్వాత మెయిన్ గార్డెన్ 4 లార్జ్ బెడ్స్, ఇంకా చాలా పాట్స్లో చేస్తాము. అండ్ ఈ ఫస్ట్ బెడ్ ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ క్లియర్ అవుట్ చేసిన ఇనీషియల్ గార్డెన్ స్పేస్ అనమాట. దీంట్లో స్ట్రాబెర్రీస్ ఉండేవి, వాటిని కొన్ని సీజన్ అయిపోయాక కొన్ని తీసేసి రీపాట్ చేశాను. ఈ బెడ్ మొత్తం క్లియర్ చేసి దీంట్లో మధ్యలో తవ్వి కిచెన్ వేస్ట్ మొత్తం అంతా వేసి ఒక 3 వీక్స్ నుంచి ఇది రెస్ట్ అవుతూ ఉంది. సాయిల్ ఇంప్రూవ్ చేస్తూ ఉందన్నమాట. ఫస్ట్ నేను ప్లాంట్ చేసిన సీడ్స్ కూడా ఈ బెడ్లోనే ప్లాంట్ చేశాను. ఆ వీడ్స్ అన్ని చూసారా మీకు ఎలా కనిపిస్తున్నాయో? అండ్ ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్. దీంట్లో దొండకాయ చెట్టు, యాష్కాట్ చెట్టు, సొరకాయలు, కాకరకాయలు ఇవన్నీ వెనకాల ట్రెల్లిస్ పైన పాకేవి. అండ్ దెన్ చాలా మటుకు టొమాటోస్ అన్నీ ఈ బెడ్లోనే ఉండేవి. జుకీనీ, టొమాటోస్, కుకుంబర్స్ ఇవన్నీ కూడా. మొత్తం బెడ్ ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ చేస్తాము, కానీ చెర్రీ టొమాటోస్ ఇంకా వస్తూ ఉన్నాయి. సో అందుకని ఆ ప్లాంట్ తీయలేదు. జస్ట్ ఒక 2 టొమాటో చెట్లు, ఒక చెర్రీ టొమాటోస్ చెట్టు ఉంచేశాను. చూడండి మా స్పినచ్ ఎంత బాగా పండిందో. అండ్ ఇప్పుడు మన థర్డ్ బెడ్, దీంట్లో చాలా మెలన్స్ వేసాము. మన సొరకాయ, బీరకాయ, పొట్లకాయ అండ్ వాటర్మెలన్ కూడా, చాలా మెలన్స్, కార్న్, చిల్లీస్, క్యాప్సికమ్ చెట్లు. చాలా ఈ బెడ్ మాకు ఈసారి చాలా ప్రొడక్షన్ ఇచ్చింది. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా కొన్ని చామంతి పూల చెట్లు అనమాట, వాటిని కూడా రీలొకేట్ చేస్తున్నాను. అది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ కనిపించేది మా బ్లూబెర్రీ ప్యాచ్. నేను ఎందుకు బ్లూబెర్రీకి ఇలా సపరేట్గా పెట్టాను, పాట్స్లో పెట్టకుండా అనేది నేను మీకు సపరేట్ ఎపిసోడ్లో క్లియర్గా చెప్తాను. ఈ బ్లూబెర్రీస్ని కూడా ప్రూన్ చేశాను. అంటే మాకేం చాలా క్రాప్ రాలేదు. ఈ ఇయర్ ఎజెండాలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. చాలా బ్లూబెర్రీస్ని ఫ్రూట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, సాయిల్ ఇంప్రూవింగ్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మా మల్బరీ చెట్టు. నాకు తెలుగులో ఏమంటారో తెలీదు, బట్ ఆ రెడ్ కలర్లో కాయలు కనిపిస్తున్నాయి కదా, అవి బ్లాక్ కలర్లో అవుతాయి. ఆల్మోస్ట్ మెరూన్, డార్క్ మెరూన్ బ్లాక్ కలర్లో అవుతాయి. ఈ చెట్టును ఆల్రెడీ ప్రూన్ చేశాను నేను. అండ్ మీకు ఆ కొత్త గ్రోత్ అంతా కనిపిస్తుంది చూడండి. యా, సో ఈ చెట్టు వెనకాల మా జామ చెట్టు. ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ చాలా పిందెలు వచ్చాయి, కానీ మొత్తం అవన్నీ తీసేసాను, ఎందుకంటే 2 years ఓల్డే కదా. ఈ ఇయర్ కొన్ని పిందెల్ని ఉంచుతాను. ఈ పాట్స్ అన్నిట్లో టొమాటోస్, బీన్స్ అవి ఉండేవి. సో ఇవన్నీ కూడా మొత్తం తీసేసాము. వాటన్నిటిలో కాంపోస్ట్ వేసి అవన్నీ రెస్ట్ అవుతూ ఉన్నాయి, సాయిల్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి. ఇదేమో మా దానిమ్మ చెట్టు. ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక కపుల్ ఆఫ్ కాయలు వచ్చాయి.
అండ్ మీకు ఇక్కడ చూస్తే కనుక మా గార్డెన్ మీకు రాగా చూపిస్తున్నాను కదా, ఎండుటాకులు అన్నీ తడిసిపోయి కొంచెం అన్టైడీగా కనిపిస్తుంది కదా. వింటర్ అంటే అంతేనండి, మనకి టైం దొరకదు ఎక్కువ చేయడానికి, అంటే వెదర్ కూడా సహకరించదు అండ్ వర్క్ బిజీలో పడితే కూడా కష్టము. ఇక్కడ మాకు గ్రేప్ వైన్ ఉండేది, అది తీసేయాల్సి వచ్చింది, దానికి ఏదో కొంచెం తెగుల్లాగా వచ్చింది. నాకు కెమికల్ స్ప్రే చేయడం ఇష్టం లేక తీసేసాను. అండ్ దెన్ ఇవేమో మా బఠానీ చెట్లు అనమాట, స్నాప్పీస్, షుగర్ స్నాప్పీస్, అలా ఒక 3-4 వెరైటీస్. సో అది మా పార్ట్ 1 ఆఫ్ ద గార్డెనింగ్. ఇది మా పార్ట్ 2 ఆఫ్ ఫ్రంట్ యార్డ్. ఆ షుగర్ కేన్ చూసారా ఎంత హెల్తీగా ఎంత బాగా గ్రో అయిందో. ఇది యాక్చువల్గా 2 years ఓల్డ్. ఈ షుగర్ కేన్ మేము ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాం, మీకు అవన్నీ కూడా చెప్తాను. అండ్ ఇదేమో మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ అనమాట, సూపర్ డ్వార్ఫ్ బనానా ప్లాంట్. చూడాలి ఎలా కాస్తుంది. ఇదేమో మ్యాండరిన్ చెట్టు. సో మ్యాండరిన్ అంటే చిన్న చిన్న సంత్రాలు దొరుకుతాయి కదా మనకి, అలానే ఉంటాయి, ఇక్కడ మ్యాండరిన్స్ అంటారు. అండ్ ఇదేమో కర్రీ లీఫ్ ప్లాంట్. అంటే ఎల్లో లీవ్స్ ఉన్నాయని అనుకోకండి, వింటర్లో అలానే ఉంటాయి, కానీ కోస్తే మాత్రం ఫ్రేగ్రెన్స్ మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇవేమో ఇవి మన బ్లూమ్స్, వింటర్ బ్లూమ్స్. అండ్ ఈ చెట్టుకు కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు నేను కలర్ చెప్పి స్పాయిల్ చేయను, వచ్చినప్పుడు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దీన్ని ఎవ్రీ ఇయర్ ప్రూన్ చేసేస్తూ ఉంటాము. ఆ రౌండ్ షేప్ చూసారా, బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. అండ్ చిన్న మొక్కతోనే వచ్చింది, చిన్న కొమ్మతోటి ఇంత పెద్ద మొక్క వచ్చింది. ఇవేమో మా యాపిల్ చెట్లు. పక్కన ఉన్నదేమో ఫ్యూజీ వెరైటీ ఆఫ్ యాపిల్, ఇటు పక్కన ఉన్నదేమో జానథన్ వెరైటీ ఆఫ్ యాపిల్. క్రాస్ పాలినేషన్ ఉంటే బాగుంటుంది అని 2 చెట్లు పెట్టాను, బట్ యూజువల్గా యాపిల్స్ సింగిల్ పాలినేషన్ కూడా అవుతాయి. ఇది వచ్చేసి మన మల్లె చెట్టు. ప్రూనింగ్ చేయాలి, ఇంకా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా మొగ్గలు, ఇంకా వింటర్ మాకు యూజువల్గా సమ్మర్లో అలానే బాగా పూస్తుంది, ప్రూనింగ్ అది చేస్తాం. ఇవన్నీ ఆయన పిచ్చి చెట్లలాగా అనిపిస్తున్నాయి కానీ చాలా పూలు అవి వస్తాయి. ఇదేమో మా మునగ చెట్టు. యాక్చువల్గా మాకు చాలా ఇయర్స్ మంచిగా ఆకులు కాయలు బాగా వచ్చాయి. లాస్ట్ ఇయరే పాపం చాలా ఎండిపోయినట్టు అయిపోయింది, తీయబుద్ధి కాలేదు. మేబీ ఇయర్ వస్తుందేమో, చిగుర్లు వస్తాయేమో అని కట్ చేశాను బాగా. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ బతికితే బాగుండు. ఇదేమో సీసైడ్ డేజీ చెట్టు. ఇక్కడ కొన్ని పిక్ ఫేస్, కొన్ని కలర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాంట్లో చాలా వీడ్స్ కూడా ఉన్నాయి. ఆ సెక్షన్ అంతా అవ్వలేదు ఇంకా వీడింగ్, అవన్నీ చేశాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇది ఫ్రంట్ యార్డ్ ఇంతవరకు. అండ్ దెన్ ఇది వచ్చేసి మా రోజ్ సెక్షన్. మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి, మీరు చూసుంటారు కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా. నేను ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను. ఈ బడ్స్ అన్నీ, అంటే మొగ్గలు, అయిపోయిన మొగ్గలు అవన్నీ కూడా ఇంకా తీయాలండి, అసలు తీయడానికి టైం దొరకలేదు. గార్డెనింగ్ అంటే మనం నర్వస్గా ఫీల్ అవ్వకూడదు కదా, ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే లైఫ్లో బిజీ అయిపోతాము, పిల్లలు, పనులు, బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, ప్లస్ మనకి టైం ఉన్నప్పుడు వెదర్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి చాలా థింగ్స్ మనకి హర్డల్స్ వస్తూ ఉంటాయి. గార్డెనింగ్ అంటే మనకి పీస్ ఇవ్వాలి, మనం చాలా సంతోషంగా చేయగలగాలి. స్ట్రెస్ పెట్టేసేసుకొని అయ్యో నేను చేయలేదు అని చేయడం నాకు ఇష్టం లేదు. అంటే అన్టైడీగా ఉంచుకోమని చెప్పట్లేదు, బట్ ఒకవేళ టైం కుదరక మనకి దొరకలేదు అంటే కనుక ప్లీజ్ స్ట్రెస్ అవ్వకండి, హ్యాపీగా కుదిరినంతలో చేసుకోండి, ఓకేనా. వింటర్లో సీడ్స్ వేయలేమని మీకు ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. నేనేమేమి వేశానో చూడండి. ఈ మంత్ ఆ ఫస్ట్ బెడ్లో ఎంటీ చేసి కాంపోస్ట్ అది వేసానని చెప్పాను కదా, ఆ ఫస్ట్ బెడ్లో మొత్తం అన్ని సీడ్స్ ప్లాంట్ చేసేసి స్ప్రింగ్కి రెడీగా ఉండాలి అనేది యాక్చువల్ ప్లాన్. కానీ ఎంత బిజీ అయిపోయిందంటే లైఫ్, ప్లస్ చాలా వర్షము, వీటన్నిటితోటి ఓన్లీ 3 ప్లాంట్ సీడ్స్ని మాత్రమే నేను వేయగలిగాను. 3 types ఆఫ్ రాడిషెస్ వేసాము. ఒకటేమో వైట్ ఐసికల్, పింక్ లేడీ స్లిప్పర్ అండ్ వాటర్మెలన్ రాడిషెస్. వైట్ ఐసికల్ ఏమో మన ముల్లంగి లాగానే ఉంటుంది, కొంచెం ఘాటుగా చేదుగా. పింక్ లేడీ స్లిప్పర్ అండ్ వాటర్మెలన్ ఏమో సాలెడ్ వెరైటీస్ అనమాట. మాకు అవి చాలా ఇష్టము, చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటాయి, భలే ఉంటాయి అండ్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్. అండ్ ప్లాంట్స్ మనం వేస్తాము కానీ కొన్నిసార్లు అన్నీ చేయలేం కదా, దాట్ ఈజ్ ఆల్సో ఫైన్. ప్రస్తుతానికి నేను సక్సెషన్ ప్లాంటింగ్ని ట్రై చేస్తూ ఉన్నాను, అంటే ఫ్యూ ఇయర్స్గా చేస్తున్నాను.
కొన్నిట్లో ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉన్నాను. అంటే మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒకేసారి బోల్డ్ హార్వెస్ట్ వచ్చేస్తే అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు. కానీ మనము కష్టపడి గ్రో చేసుకునేది మనకు కూడా సస్టైన్డ్గా వస్తే మనకి ఎవ్రీ వీక్ మన గోల్ అదే కదా. ఎవ్రీ వీక్ మనం పండించుకున్నదే మనం తినడం అనేది మా గోల్, మా ఫ్యామిలీ గోల్. సో మనకు ఒకేసారి చాలా వచ్చేస్తే మనం ఫ్రీజ్ చేసి దాన్ని ఏమి చేయలేకపోతే ఆ పంటంతా మనము ఇచ్చేసేయాలి. అంటే ఈ మంత్ చాలా వస్తుంది, నెక్స్ట్ మంత్ ఏమో అస్సలు రాదు. మరి అలా ఉంటే కష్టం కదా. సో అందుకని చిన్న చిన్న బ్యాచెస్గా సీడ్స్ని సో చేయడము, రెగ్యులర్గా సో చేయడము, కొంచెం ప్లానింగ్ చేసుకొని లైక్ యునో ఇప్పుడు ఓకే ఇవి నెక్స్ట్ మంత్ మనకు ఒక ఫస్ట్ 2 వీక్స్కి ఇంత సరిపోతుంది అని చేసుకొని ఆ తర్వాత ఒక 1 or 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సీడ్స్ వేసుకుంటే ఆ తర్వాతకి మళ్ళీ వస్తాయి. అది కొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి ప్లానింగ్ తోటి అది ఇట్ ఈస్ పాసిబుల్. నేను చేసేవి నేను మీకు చెప్తూ ఉంటాను. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే మీకు యూజ్ అవుతుందని ఐఎమ్ హోపింగ్. సో ఈ బెడ్లో ఈ స్ప్రింగ్లో మనం వేసిన ఈ సీడ్స్ అన్నీ అయ్యాక నేను తర్వాత గ్రీన్ హౌస్లో వేరే సీడ్స్ వేస్తాను. ఆ టొమాటోస్, వంకాయలు అవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే టైంకి ఈ బెడ్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ప్లాన్ అయితే అది, కానీ ఏంటి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది మీతో జర్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేను యాక్చువల్గా స్క్వేర్ ఫుట్ మెథడ్ గార్డెనింగ్ ఫాలో అవుతాను. చిన్న స్పేసెస్లో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, డెన్స్గా సో చేయడం అనేది. అయితే ఇక్కడ మీరు చూసే ఈ స్క్వేర్ ఏదైతే ఉందో అది కొంచెము స్ప్లర్జ్ స్పెండింగే, అది అవసరం లేదు బట్ నాకు బాగా అనిపించింది, నేను తీసుకున్నాను అనమాట. సో దీంతో గార్డెనింగ్ మనకి ఎలా అంటే మనకి స్పేసింగ్ చెప్తుంది. అంటే ప్రతి వెజిటబుల్కి లైక్ ఇప్పుడు నేను రాడిషెస్ సో చేశాను కదా, ఒక స్క్వేర్లో 16 రాడిషెస్ సో చేయొచ్చు అనమాట. సో అది మనకి ఎగ్జాక్ట్గా స్పేస్, అంటే మనం హోల్స్ పెడితే సరిగ్గా పెట్టినా పెట్టకపోయినా కూడా ఈ స్క్వేర్ తోటి ఆ సీడ్స్ ఆ హోల్స్లో వేసేస్తానమాట. హోల్ చేసేసి దాని ప్రకారంగా వేస్తే స్పేసింగ్ ఈవెన్గా వచ్చి కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఈ రాడిష్ స్క్వేర్లో ఈచ్ హోల్లో 2 సీడ్స్ వేశాను, మొత్తం 16. సో అంటే 32 సీడ్స్ పర్ స్క్వేర్ వేశాను అనమాట. 3 కూడా అంతే చేశాను. వింటర్ ప్రూనింగ్ చాలా హార్ష్గా అనిపించవచ్చు, కానీ చేయడం చాలా ఇంపార్టెంట్. వింటర్లో మనం చేసే ప్రూనింగ్ మనకు స్ప్రింగ్లో దాని రిజల్ట్ తెలుస్తుంది. ఈసారి నేను దానిమ్మ చెట్టుని ఎయిర్ ఫ్లో అండ్ సన్లైట్ బాగా వచ్చేందుకు ప్రూన్ చేశాను. ఇలా ప్రూన్ చేస్తే కనుక పెస్ట్ తగ్గుతాయి, గ్రోత్ చాలా బాగుంటుంది. ఇక్కడ తులసి చెట్టుని కూడా ప్రూన్ చేస్తున్నాను. చూసారు కదా, సమ్మర్లో చాలా ఆకులు, కొమ్మలు అవన్నీ బాగా ఎండిపోయాయి. అవన్నీ బాగా ఇప్పుడు ప్రూన్ చేసుకుంటేనే మనకి కొత్త ఆకులు వస్తాయి. అంటే ప్రూనింగ్ పెద్ద ఎక్కువ తెలియకపోయినా కూడా జస్ట్ మనం ఎండుటాకుల్ని ప్రూన్ చేయడం స్టార్ట్ చేస్తే, జస్ట్ ఆ కొమ్మల్ని ఆకుల్ని చేస్తూ ఉంటే స్లోగా మనకే అర్థమవుతుంది వాటి నుంచి ఎలా వస్తున్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు మన గార్డెన్లో. లెమన్ చెట్టుని కూడా బాగా ప్రూన్ చేశాను, బట్ షూట్ చేయడానికి కుదరలేదు. సో బట్ మీకు ఇనిషియల్గా కనిపించింది కదా, అది ప్రూన్ చేశాక అలా ఉందన్నమాట. అండ్ థర్డ్ బెడ్లో వింటర్ మెలన్స్, లాంగ్ మెలన్స్, యాష్ కార్డ్, బూడిద గుమ్మడికాయ, వాటర్ మెలన్స్ ఇవన్నీ పండాయని చెప్పాను కదా. అలాగే మనకు పసుపు కూడా ఒకటి మొక్క దాంట్లో వచ్చింది, దాన్ని కూడా క్లియర్ చేసేసాము. సెకండ్ బెడ్లో ఐవీ గోర్డ్ని మనకు ఒక జస్ట్ 2 స్టాక్స్ వరకు ఉండేటట్టుగా మొత్తం ప్రూన్ చేసేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తోంది సొరకాయ మొక్క అనమాట. అసలు దాంట్లో ఇంకేం చెట్లు ఉన్నట్టు ఏమైనా కనిపిస్తోందా? అసలు ఆ సొరకాయ మొక్కలు అయితే ఎంత అగ్రెసివ్గా పెరుగుతాయంటే, అందుకనే పెద్ద పెద్ద ట్రెలిస్ స్ట్రక్చర్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రాంగ్గా స్టీల్వి మంచిగా వెయిట్ ఆపగలిగే ట్రెలిస్లు అందుకే మేము పెడతాము. చూడండి, అసలు మొత్తం గార్డెన్ అంతా పాకిపోయాయి. మేము ఈసారి ఇండియాకు ఒక 6 వీక్స్కి వెళ్ళాము. వచ్చేసరికి ఫిబ్రవరిలో వచ్చేసరికి ఇదన్నమాట పరిస్థితి. ఇంకా అంతగా పెరిగాక అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాక వాటిని ఏం చేయలేము. అందుకని ఇంకా ఈసారికి అలా వదిలేసాము, బట్ నార్మల్గా టైడీ అప్ చేస్తాము. మీకు అక్కడ ఒక సొరకాయ కనిపిస్తుందా పెద్దగా? అది ఈ చెట్టుకు కాసిన మొదటి సొరకాయ అనమాట. దాన్ని సీడ్స్ కోసం వదిలేసాను నేను. సో యూజువల్గా సీడ్స్ కోసం వదిలేసింది నేను అలానే ఉంచేస్తాను,
ఉంచేసి మొత్తం అంతా క్లియర్ చేసేటప్పుడు, చెట్టు అంతా క్లియర్ చేసి బెడ్ అంతా క్లియర్ చేసేసేటప్పుడు అప్పుడు దాన్ని తీసి సీడ్స్ సేవ్ చేస్తాను. నేను మీకు సీడ్ సేవింగ్ కూడా నేను మీకు చూపిస్తాను సపరేట్ వీడియోలో. సో ఇవి 2 కపుల్ ఆఫ్ దెమ్ నేను వదిలేసాను అనమాట సీడ్ సేవింగ్కి. ఇంకా సెకండ్ బెడ్లో మీరు ఫస్ట్ చూపించాను కదా మీకు ఆ దొండకాయ ముక్కలు అవి ఉన్నాయని, అన్ని చెట్లు తీసేసాము. జస్ట్ టొమాటోస్ కొన్ని బాగున్నాయని అవి ఉంచేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే దొండకాయ చెట్టు నేను ఒక 2 to 3 మేజర్ వైన్స్ ఉండేటట్టు ఉంచేసి మిగిలిన మొత్తం ప్రూన్ చేసేసాను. అలా డెడ్ ప్రూనింగ్ చేస్తేనే బాగా మంచిగా చిగుర్లు వచ్చి దొండకాయ చెట్టు బాగా పెరుగుతుందనమాట. సో మాకు అది వర్క్ అయింది ప్రీవియస్ ఇయర్స్లో. సో అందుకని అలానే ఉంచేస్తామన్నమాట. ఒక క్విక్ టిప్ ప్రూనింగ్ చేసేటప్పుడు, ఎప్పుడైనా సరే మీరు కనుక ప్రూనింగ్ చేయాలి అని అనుకుంటే ఇలా 3/4 1/3 ఆఫ్ ద ప్లాంట్ ఉంచి 3/4 చేయడము బెటర్, ఫ్రూట్ ట్రీస్కి కానీ వేరే ఏ ట్రీస్కి అయినా సరే. అదే కనుక మీరు మొత్తం కంప్లీట్గా హెయిర్ కట్ లాగా మొత్తం కంప్లీట్గా గుండు కొట్టించినట్టు చేయాలి అంటే అది ఓన్లీ ఫ్రూట్ ట్రీస్కి వన్స్ ఇన్ అ వైల్ చేయాలి. ప్లీజ్ ఎక్కువ చేయకండి. ప్లస్ అండ్ ప్రూన్ చేసేటప్పుడు క్లీన్ సిజర్స్, షియర్స్ మీరు ఏవి యూజ్ చేస్తారో అవి చాలా క్లీన్గా ఉండేటట్టు ఆల్కహాల్ వైప్స్ తోటి మీరు క్లీన్ చేసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్ వేసాక చాలా ససెప్టబుల్గా ఉంటాయి పెస్ట్కి, వాటికి ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్, హార్వెస్ట్. అసలు చూడండి ఎంత క్యూట్గా, ఎంత వైబ్రెంట్గా ఉందో అసలు ట్యూమరిక్. ఇంకా వేరే హార్వెస్ట్ చేసినవి ఈసారి అయితే దే వర్ జస్ట్ అమేజింగ్. సో ఇది మీరు చూస్తోంది 89 లీటర్స్ పాట్, అంటే చాలా పెద్ద పాట్. దాంట్లో కూడా టర్మరిక్ ఎంత రూట్ బౌండ్ అయిపోయిందో చూడండి. మాకైతే మేము హార్వెస్ట్ చేసిన ట్యూమరిక్ చూసి మాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చిన్న చిన్న క్లమ్స్ 2-3 పెట్టాను అంతే, అంతకి మాకు చాలా హార్వెస్ట్ వచ్చింది ఈసారి. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే మీరు, నేను యాక్చువల్గా నార్మల్గా ట్రై చేశాను ట్యూమరిక్ హార్వెస్ట్ చేయడానికి, కానీ ఆ పాట్లో మాకు వర్షాలు కూడా పడేసరికి సాయిల్ అంతా క్లమ్స్గా ఫామ్ అయిపోయింది. దాంతో దాన్ని చేయడానికి దాన్ని పాట్ని తిప్పి ఒక టాప్ వేసి దానిపైన టర్మరిక్ని బందికానాలోంచి తీయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎనీవే వచ్చింది ఫైనలీ. సో ఒక క్విక్ టిప్, మీరు కనుక ట్యూమరిక్ హార్వెస్ట్ చేస్తున్నారు అంటే ఎప్పుడు చేయాలి అంటే మీకు మొత్తం అంతా ఆకులన్నీ ఎండిపోయి ఇలా కనిపించినప్పుడు, అప్పుడు బెస్ట్ టైం. ఇంకా ఇదేమో మాకు గార్డెన్ బెడ్లో మొలిచి వచ్చిందని చెప్పాను కదా ట్యూమరిక్, దాన్ని మేము హార్వెస్ట్ చేసిన క్లిప్పింగ్స్ అనమాట. అక్కడ మీరు చూస్తే ఈసారి బెడ్లో మనం వేయకుండా వచ్చిన ట్యూమరిక్ ఎక్కువగా హార్వెస్ట్ వచ్చింది, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనంతగా వచ్చింది. ప్లస్ ఇక్కడ సెకండ్ పాట్ ఇంకా నా వల్ల కాలేదు చేయడం, ఇంకా హెవీగా ఉండింది. సో అందుకని మా హస్బెండ్ని హెల్ప్ అడిగి ఇక్కడ ఆయన చేత తీసుకొని వచ్చి తను క్లియర్ చేస్తున్నారనమాట ఈ బెడ్, ఆ పాట్. సో ఆ క్లమ్స్ అన్నీ చూశాక నాకు ఏమనిపించిందంటే, రేస్డ్ బెడ్లో ఏదైతే ట్యూమరిక్ వచ్చిందో దానంతట అది చాలా హెవీగా, లావుగా, రూట్ సైజ్ చాలా లావుగా ఉందన్నమాట. సో నేను అనుకుంటున్నాను మేబీ పాట్స్లోనూ ఈసారి బెడ్స్లోనూ సపరేట్గా వేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు బెడ్స్లో ఎందుకు వేయలేదంటే, బెడ్స్లో వేస్తేనేమో ట్యూమరిక్ అంటే 9 months క్రాప్ కదా, బెడ్ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుందని ఆలోచించాను. బట్ ఈసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ హార్వెస్ట్ ఆఫ్ ది ఇయర్, షుగర్ కేన్. ఫర్ ద ఫస్ట్ టైం మేము షుగర్ కేన్ హార్వెస్ట్ చేసాము. ఇది 2-year-old ప్లాంట్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ మేము హార్వెస్ట్ చేసింది. ఆ స్వీట్ షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ అండ్ ఆ క్లమ్స్ని తింటూ, ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్. మా చిన్నబాబుకి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళది ఇది ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడం షుగర్ కేన్. అయితే తను అంటున్నాడు, మమ్మీ షుగర్లా చాలా స్వీట్గా ఉంది, మనం దీని నుంచి షుగర్ తయారు చేసుకోవచ్చేమో చూద్దామా అని అడిగాడు. అయితే నేను వాడికి చెప్పాల్సి వచ్చింది, అరే నాయన షుగర్నే షుగర్ కేన్లోంచి రా బాబు తయారు చేసేది అని. అసలు
కొన్నిసార్లు అంటే మనం ఆలోచిస్తాం కదా, ఏంటి మనం ఈ పండించడం ఇవన్నీ ఎందుకు, దేనికి అని అనిపిస్తుంది కదా. ఇలాంటి వాటి కోసమేనండి. మన పిల్లలకి తెలియాలి మనం తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. సూపర్ మార్కెట్ షెల్ఫ్స్లోంచి వచ్చేది ఫుడ్ కాదు, దాని వెనకాల ఎంత ప్రాసెసింగ్ ఉంటుంది. ఇదంతా తెలిస్తేనే వాళ్ళు వాళ్ళ లైఫ్లో రైట్ చాయిసెస్ చేసుకోగలుగుతారు. ఎస్పెషలీ ఫుడ్ విషయంలో వాళ్ళు రైట్ చాయిసెస్ చేసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే వాళ్ళకి అసలు రైట్ ఫుడ్ని మనం పరిచయం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంటే పాలకూర వచ్చింది. అండ్ తర్వాత సిల్వర్ బీట్ అని, అది సిమిలర్ టు పాలకూర అనమాట, అది కూడా హార్వెస్ట్ చేసాము. సొరల్ ఏమో మన చుక్కకూరలానే పుల్లగా ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న గ్రీన్స్ హార్వెస్ట్ చేసాము. కొన్ని చెరీ టొమాటోస్ వచ్చాయి. అండ్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ నిమ్మకాయలని కూడా హార్వెస్ట్ చేసేసాము. ఇంకా నిమ్మకాయలు ఇంక ఈ సీజన్కి అయిపోయాయి. అండ్ లాస్ట్ పొట్లకాయలు కూడా ఇంకా ఈ సీజన్కి. అండ్ దెన్ ఈ చిల్లీస్ చూస్తున్నారు కదా, ఇది థాయ్ చిల్లీ అనమాట వెరైటీ. ఇది కూడా లాస్ట్ ఫ్లష్ ఆఫ్ చిల్లీస్ని హార్వెస్ట్ చేసేసి ఇంకా మొక్క తీసేసాము. ఇది 5-year-old మొక్క. పాపం మాకు చాలా చిల్లీస్ ఇచ్చింది. సో ఇంకా మొక్కని రిటైర్ చేసేసాము. అండ్ ఒకవేళ కనుక మీరు నేను ఈ ప్రొడ్యూస్ అంతటితోటి ఏం చేశాను, ఎలా యూజ్ చేశాను ఈ ప్రొడ్యూస్ని అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు షేర్. అండ్ ఇది నా ఫస్ట్ మంత్లీ గార్డెన్ అప్డేట్ వీడియో కదా. మీరు కనుక నాకు ప్లీజ్ కామెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తే, మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు, ఎలా నేను దీన్ని బెటర్ చేయగలుగుతాను, ఇంకా ఏమేమి చెప్పగలుగుతాను అనేది కనుక మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను దానికి తగ్గట్టుగా ఐ వుడ్ లవ్ టు చేంజ్ థింగ్స్ సో దట్ మీకు యూజ్ అయ్యేటట్టు, మీరు మీ టైం స్పెండ్ చేసి వీడియో చూస్తున్నందుకు మీకు యూజ్ అవ్వాలి కదా, మీకు యూజ్ అయ్యేటట్టు నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. వింటర్ కాస్త సైలెంట్గా ఉంది, కానీ ఆగస్ట్ మాత్రం ఇంకా రాయి మనం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదే మేము జూలైలో చేసిన మా గార్డెనింగ్, ప్రూనింగ్, సాయిల్ ప్రిపరేషన్, సీడ్ సోయింగ్, ఇంకా వింటర్ హార్వెస్ట్. ఇంకా నెక్స్ట్ మంత్లో స్ప్రింగ్ విత్తనాలు వేయడము, ఇంకా మిగిలిన బెడ్స్ని సాయిల్ని రిఫ్రెష్ చేయడము, ఇంకా పాలినేటర్స్ కోసం సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్ అన్నీ వేయడము, ఇవన్నీ ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా చాలా థింగ్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటాను. మీ గార్డెన్లో ఈ వింటర్లో ఏం పండిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మిస్ అవ్వకండి. మీ టిప్స్, ట్రిక్స్, ఇంకా మీరు ఇంకేమైనా డిఫరెంట్ వెజిటబుల్స్ పండిస్తూ ఉంటే, ఎస్పెషలీ సౌత్ ఆస్ట్రేలియాలో కానీ వేరే ఇంకేదైనా కంట్రీలో కానీ పండిస్తూ ఉంటే కనుక నాకు డెఫినెట్లీ చెప్పండి. ఐ ఆల్వేస్ లైక్ టు ట్రై న్యూ సీడ్స్. మనకు తెలియని ఎన్నో కొత్తవన్నీ విత్తనాలు వేయడము, హార్వెస్ట్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ రిమెంబర్, మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని గ్రో చేయండి. అండ్ పర్ఫెక్ట్గా గ్రో చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు మ్యాటర్ అయినవి గ్రో చేయడము చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.